ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఓం గంగణపతే నమః, ఐం సరస్వతి నమః, గాయత్రీ పరంబకాయ నమః, శ్రీమాత్రీ నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాశర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతాన్ని మీకంతా కూడా ఈ రోజున చెప్పుకోవే విషయం అంతా కూడా మనం ఏంటిదంటే అప్పుల బాధల నుంచి బయటపడాలంటే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా మీకంతా కూడా రుణ బాధల నుంచి బయటపడడానికి, అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, ఏ గ్రహం అంతా కూడా అప్పుల బాధలకి కారణమవుతుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా అప్పుల బాధలు అంటే రుణ బాధలు అంటారు. ప్రధానంగా ఈ యొక్క పూర్వజన్మలో చేసుకున్న కర్మదోషాన్ని ప్రభావం వల్ల కావచ్చు, పూర్వజన్మలో మీకంతా కూడా ఎవరికైనా తీరని కష్టాలతోటి మీరు రుణం అనేది బాకీ పడినా కావచ్చు, మీరు ఈ జన్మలో ఎవరికైనా రుణపడి ఉండడం వల్ల కావచ్చు, ఈ యొక్క అప్పుల బాధలు విపరీతంగా పెరుగుతూ ఉండడం, ప్రధానంగా మీకు ఈఎంఐలు ఎక్కువగా కడుతూ ఉండడం, ఇది అనేది రుణ బాధల కింద కన్వర్ట్ అవుతుంది. దీన్నంతా కూడా జాతకరీత్యా షష్ఠ స్థానం అని చెప్పేసి అంటారు. రుణ బాధలకి 6వ స్థానానికి భావం అని చెప్పేసి అంటారు. 6వ భావాన్ని ప్రధానంగా చెప్తారు. ప్రధానంగా 8వ భావాన్ని కూడా కారణంగా చెప్తారు. ఆకస్మికంగా ధనయోగం రావాలన్నా లగ్నచక్ర ప్రకారంగా 6వ స్థానము, 8వ స్థానం మరియు 12వ స్థానం అంతా కూడా కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క 12వ స్థానం అయితే విపరీత ఖర్చుల గురించి చెప్తుంది. ప్రధానంగా అయితే కనుక ఈ యొక్క జాతకరీత్యా ఈ లగ్నచక్ర ప్రకారంగా ఏ గ్రహాలంతా కూడా గోచారించే ఈ ఒక్క రంగం ఉన్నాయో లేదో చూసుకోవాలి. తద్వారా మీకంతా కూడా రుణ బాధల నుంచి ఆ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచరిస్తే కనుక శీఘ్రంగా మీకంతా కూడా రుణ బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఎటువంటి గ్రహదోషం ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి జాతకాలు ఉన్నప్పటికీ కూడా ఈ పరిష్కారం చేస్తే శీఘ్రంగా మీకంతా కూడా క్రమేపీ మీ అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఎన్ని కోట్ల అప్పులు ఉన్నా కానీ బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ పరిష్కారం అంతా కూడా 54 రోజులు క్రమం తప్పకుండా చెయ్యాలి. తద్వారా మీకంతా కూడా మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా ఈ ఫలితాలంతా కూడా పొందడానికి క్రమేపీ భగవంతుడి యొక్క దయా కృపా కటాక్షాలు మీ మీద ఉండాలి. ఎంత నమ్మకంగా చేస్తే ఆ ఫలితం అంత తొందరగా వస్తుందన్నమాట. ఈ పరిష్కారం అంతా కూడా ఆచరించండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా మీకు చెప్పే పరిష్కారం అంతా కూడా మంచి గ్రంథాలతోటి మేమంతా కూడా విశ్లేషణ చేసుకొని పరిశోధన చేసి అంతా కూడా చెప్తున్నాం కావున ఖచ్చితమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అమ్మవారి దయ వల్ల మీ యొక్క కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, ఎన్ని కోట్ల అప్పులు ఉన్నా కానీ శీఘ్రంగా తీరడానికి ఆస్కారం ఉంటుంది. మిథున లగ్న జాతకులు ప్రధానంగా ఈ యొక్క అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారం ఆచరించాలని విశ్లేషణ చేస్తున్నాం. ప్రధానంగా మీకంతా కూడా చూసుకుంటే వృషభ లగ్న జాతకులంతా కూడా విష్ణు సహస్రనామ పఠనం చేసుకోవడం మాత్రం చేత మహావిష్ణుకంతా కూడా తులసి మాలను సమర్పించడం వల్ల మీకంతా కూడా రాజ్యకు ప్రాప్తి లభిస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేసుకోవడం, శ్రీకృష్ణుడికంతా కూడా తులసి మాలను సమర్పించడం వల్ల అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ చేయడం వల్ల రాజ్యకు ప్రాప్తి లభిస్తుంది. బుధుడు, శుక్రుడు, అంగారకుడు, శనీశ్వరుడు, రాహు అంతా కూడా కారణమవుతారు. ఎవరైతే కనుక మిథున లగ్న జాతకులంతా కూడా అంగారకుడు ప్రీతికరంగా మీరంతా కూడా కందిపప్పు దానం చేయడం, ఎర్రటి వస్త్రాన్ని దానం చేయడం, దానిమ్మ పళ్ళను దానం చేసుకోవడం, కూష్మాండ దానం చేయడం వల్ల అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతికి ప్రీతికరంగా మీరంతా కూడా శనగలు దానం చేసుకోవడం మరియు శుక్రుడికి ప్రీతికరంగా బొర్రలు దానం చేసుకోవడం వల్ల అఖండ రాజ్యక ప్రాప్తి లభిస్తుంది. హనుమతారాధనలో భాగంగా సింధూర అభిషేకం చేయడం, అప్పాల మాలను సమర్పించడం వల్ల, మన్యసూక్త పారాయణం చేయించడం వల్ల రాజ్యక ప్రాప్తి లభిస్తుంది. అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా శ్రీసూక్త విధానంగా లక్ష్మీకి వేరే శాంతి హోమాది కార్యక్రమాలు తామరపులతో చేయడం, తేనెతో చేయడం వల్ల శీఘ్రంగా మీకంతా కూడా మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి బీజమంత్రం కానీ మూలమంత్రం కానీ కనీసం 50,000 సార్లు కానీ 1,00,000 సార్లు కానీ జపాన్ని ఆచరించడం వల్ల అఖండ రాజ్యక ప్రాప్తి లభిస్తుంది. ప్రధానంగా ఈ మంత్రాన్ని ఎవరైతే జపాన్ని ఆచరిస్తారో వేద బ్రాహ్మణత్వంతో చేయించడం వల్ల, మంత్రోపదేశం ఉన్న వాళ్ళతో చేయించడం వల్ల అఖండమైన కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. క్రమేపీ ఎంత లక్షలు కానీ ఎన్ని కోట్ల అప్పులు ఉన్నా కానీ అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. స్థిరంగా మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపార స్థలంలో లక్ష్మీ కుబేర యంత్రాన్ని స్థాపన చేసుకోవడం, మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం, ఖడ్గమల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం, మహాలక్ష్మి దేవాలయంలో అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అఖండ పుణ్యయోగ ప్రాప్తి కలుగుతుంది. శ్రీమాత్రే నమః.